జిల్లా వేటపాలెంలో శాంతినికేతన్ మహిళా మండలి ఘన నివాళి అర్పించింది. అధ్యక్షురాలు గుమ్మడి సుశీల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి సీనియర్ నాయకులు నున్న శివప్రసాదరావు, ఆళ్ల ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్ కు దక్కిందని రిటైర్డ్ బీబీహెచ్ ప్రిన్సిపల్ సత్రం మల్లేశ్వరం అన్నారు. పేదవాళ్ళు చదువుకు దూరం అవుతా ఉన్నారు, ఉన్నత విద్యకు దూరం అవుతా ఉన్నారు. ఆ మహానుభావుడు ఆ విషయాన్ని పేదలు కూడా ఉన్నత విద్యలో అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో వారు ఫీ కాంపెన్సేషన్ అనేటువంటి ఒక స్కీమును ప్రవేశపెట్టారు. అంటే ఆ గవర్నమెంట్ తరఫునే ఫీజులు కట్టి ఆ పిల్లలను చదివించి ఆ పిల్లల యొక్క విద్యాభివృద్ధికి పాటుపడాలనేది మంచి ఆశయం. ఆ విషయంలో మరి పేద పిల్లల యొక్క ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రెండో విషయం ఏంటంటే చాలామంది పేదవాళ్ళు, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు, ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడ తీసుకెళ్ళడం అలవాటు. మరి గుండె జబ్బు వచ్చినప్పుడు, మరి ఇంకేదో పెద్ద వ్యాధి వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేక మా కళ్ళెదుడిగా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు. మన కళ్ళెదుటే వాళ్ళు ఏదో ఆర్ఎంపీ లేకపోతే ఎంబీబీఎస్ డాక్టరు, మహా అయితే ఎంబీ డాక్టర్తో ఊరికే చూపించుకుంటారు తప్ప మరి ఒక హార్ట్ సర్జరీ చేయాలన్నా, మరి ఏదైనా చేయాలన్నా కూడా అది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. అలాంటి పేదవాళ్ళు. Right TV Bulletin updates. Keep watching 9 to 9 TV.